హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా జయప్రదను వెంటనే అరెస్ట్ చేయండి, పోలీసులకు రాంపూర్ కోర్టు ఆదేశం అంటూ మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఎందుకు ఏమిటి అనేది మనం పూర్తిగా తెలుసుకుందామండి. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలిపోదాము. ప్రముఖ నటి మాజీ ఎంపీ జయప్రదను అరెస్టు చేయాలంటూ ఉత్తరప్రదేశ్లోనే రాంపూర్ ప్రజాప్రతినిధుల కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2019లో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ ఆమెపై 2 కేసులు నమోదు కాగా వాటి విచారణకు ఆమె హాజరు కాలేదు. దీంతో ఆమెను అరెస్టు చేసి న్యాయస్థానం ముందు ఈ నెల 27న హాజరుపరచాలని ఆదేశించింది. ఇక జయప్రద 2019 లోక్సభ ఎన్నికల్లో భాజపా తరపున రాంపూర్ నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఈ క్రమంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ కోమారిస్పార్ పోలీస్ స్టేషన్లో ఆమెపై 2 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణలో ఉన్నాయి. అయితే విచారణలో భాగంగా అనేక సార్లు నోటీసులు జారీ చేసినా ఆమె స్పందించలేదు. ఇప్పటి వరకు 7 సార్లు వారెంట్ జారీ చేసిన పోలీసులు అరెస్టు చేయలేదని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. దీంతో న్యాయస్థానం ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణ ఈ నెల 27కు వాయిదా అయితే వేసింది.